అందరికీ నమస్కారం అండి. నేను మీ దీపిక. ఈరోజు అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండండి. ఓకే, అందరు టేక్ కేర్ హెల్త్. మీ డ్యూటీస్ మీరు చేసుకోండి. చాలా అందరూ బాగుండాలని నా భగవంతుని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే బాడీ పాలిషింగ్ వైట్నింగ్ ప్యాక్ అండి. బాడీ పాలిషింగ్ వైట్నింగ్ ప్యాక్ అంటే ఇది మొత్తం హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్కి చాలా చాలా బాగుంటుందండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ మొత్తము. ఇప్పుడు నేను చెప్తాను ఈ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది 1 టీ స్పూన్, 2 టీ స్పూన్ బియ్యం పిండి అండి, 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ చందనం పౌడర్ అంటే చందనం పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ, హాఫ్ డబ్బా నిమ్మకాయ, 1/2 టీ స్పూన్ సోడా పొడి, 1 టీ స్పూన్ కర్డ్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి, పారాచూట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె. ఇవండి ఇంగ్రీడియంట్స్. మరి ఇంకొకసారి చెప్తానండి. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్, 1 టీ స్పూన్ శాండిల్వుడ్ పౌడర్ అంటే చందనం పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 లెమన్, ఇది 1/2 సోడా పొడి, ఇది 1 టీ స్పూన్ కర్డ్, ఇది 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె. అంటే ఇవంతా మొత్తం ఫేస్కి రాయకూడదండి, ఎందుకంటే లెమను ఇక్కడ సోడా పొడి ఉంది కాబట్టి అది ఫేస్ డ్యామేజ్ అవుతుందండి. ఓన్లీ బాడీ పార్ట్స్కే అండి, అంటే చేతులు, కాళ్ళు, వెనకాల నెక్, ఇంకెక్కడైనా బాడీలో పార్ట్స్ అంటే బ్లాక్గా ఉంటే అక్కడ అప్లై చేయండి. చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటుందండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తానండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని ఓన్లీ అంటే మనం వారానికి 3 డేస్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. 2 డేస్ 3 డేస్కి ఒకసారి ఈ ప్యాక్ అప్పటికప్పుడు కలుపుకొని మనం ఒకవేళ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, కాకపోతే అప్పుడప్పుడు కలుపుకుంటే బాగుంటుందండి. 3 డేస్కి ఒకసారి ట్రై చేయండి. 3 డేస్కి ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ నేను చూపిస్తాను ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ఇలా వేసుకోవాలండి, మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం చాలా న్యాచురల్ ప్యాక్ అండి. చాలా గ్లోయింగ్ అవుతుంది, వైట్నింగ్ అవుతుంది. ఎందుకంటే మనం బయట సన్బార్న్కి ఇక్కడ మన హ్యాండ్స్, లెగ్స్, అలాగే మనకు కనిపించే భాగాలంతా ఇక్కడ నెక్ చాలా బ్లాక్ అయిపోయి ఉంటుందండి. ఇది అప్లై చేసుకొని నైట్ పడుకునే ముందర అప్లై చేసుకొని మామూలు వాటర్తో వాష్ చేసుకొని పొద్దున్నే సోప్ వేయండి. బెస్ట్ రిజల్ట్స్ కోసం ఇలా నైట్ చేస్తే సరిపోతుందండి. మార్నింగ్ చేయొచ్చు, కాకపోతే మార్నింగ్ అంత ఎఫెక్టివ్ ఉండదు, నైట్ అయితే మాత్రం బాగుంటుంది. చెప్పా కదా, ఇది ఓన్లీ బాడీకి ఒకటి అప్లై చేయండి. ఫేస్కి మాత్రం నో అప్లై చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా సోడా పొడి, బేకింగ్ సోడా వేసాను, అందులో నిమ్మకాయ రసం, ఇది మన స్కిన్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ బాడీ పార్ట్స్కి. ఓకే అండి. 1 టీ స్పూన్ లెమన్ అండి. అప్పుడే చూడండి ఇలాగా పొంగుతూ ఉంది ఇది, అందుకే మనము ఫేస్కి అప్లై చేసుకోకూడదు, ఓన్లీ బాడీకి మాత్రమే. హ్యాండ్స్, లెగ్స్, బ్యాక్ అంటే ఇక్కడ నెక్, హ్యాండ్స్, లెగ్స్. ఓకే అండి. ఇలా కలిపాక ఇది 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఇలాగా అండి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. రైస్ ఫ్లోర్లో చాలా వైటనింగ్, మనకు స్కిన్కి వైటనింగ్ తెచ్చే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయండి. బాడీ చాలా వైటనింగ్ అవుతుంది. మన హ్యాండ్స్, లెగ్స్ అన్నీ చాలా మన ఫేస్తో మ్యాచ్ కావాలంటే ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటే మనకు కొంతమందికి ఫేస్ ఒక కలర్ ఉంటుంది, బాడీ ఒక కలర్ ఉంటుందండి. అలా లేకుండా అన్ని అన్ఈవెన్ స్కిన్ టోన్గా లేకుండా బ్రైట్నింగ్గా చేస్తుంది. మనకు డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి. ఇలా కలుపుకోవాలండి మొత్తం.
మనకు కర్డ్లో చాలా ఉంటాయండి. కర్డ్లో తెల్ల మన బాడీ వైట్నింగ్ చేసే అన్నీ ఉంటాయండి. మన బాడీ వైట్నింగ్ చేస్తుందండి. కర్డ్ కానీ మనకు పసుపు కానీ, పసుపు అంటే నేను చెప్పడం మర్చిపోయాను, శాండల్వుడ్ పౌడర్. ఇది ఆల్స్ గుడ్నెస్ వల్ల శాండల్వుడ్ పౌడర్ని వాడుతున్నాను అండి. ఇదే వాడండి మీరు కానీ, శాండల్వుడ్ పౌడర్ ఆల్స్ గుడ్నెస్ వాళ్ళది. చూడండి, ఆల్స్ గుడ్నెస్ వాళ్ళు చాలా బాగుందండి శాండల్వుడ్ పౌడర్. ఇంకా నెక్స్ట్ వైల్డ్ టర్మరిక్ అంటే వైల్డ్ టర్మరిక్ చూడండి, ఇది కానీ ఆల్స్ గుడ్నెస్ వాళ్ళదే. మనం ఎందుకంటే కిచెన్లో పసుపు మనం వాడకూడదు, ఎందుకంటే మనం స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి. ఈ రెండు ఆల్స్ గుడ్నెస్ ప్రోడక్ట్స్ అండి. మనకు కొబ్బరి నూనెలో అయితే కనుక చాలా చాలా మనకు కావాల్సిన స్కిన్కి కావాల్సిన వైట్నింగ్ కావాల్సినవన్నీ కొబ్బరి నూనెలో ఉంటాయండి. చాలా స్కిన్ని గ్లోయింగ్ చేస్తుంది, మాయిశ్చరైజర్ చేస్తుంది, అలాగే స్కిన్ వైట్నింగ్ చేస్తుంది. అలాగే వైల్డ్ టర్మరిక్లో కానీ అలాగే అన్నీ ఉంటాయండి. మొత్తం క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. మొత్తం ఇక్కడ బియ్యపిండిలో, రైస్ ఫ్లోర్లో చాలా వైట్నింగ్ అవుతుందండి. స్కిన్ నిజంగానే వైట్నింగ్ అవుతుంది. నేను చేసి చూపిస్తున్నాను అండి. నేను చేసి చూపించే మీకు అన్నీ చెప్తున్నానండి. దయచేసి మీరు అన్నీ ఇది ట్రై చేయడానికి ఇది అప్లై చేసుకోండి. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, చూసి చెప్పండి. బెస్ట్ రిజల్ట్స్ కోసం మనము 3 days వీక్లీ 3 days 3 daysకి ఒకసారి 3 days ఒకసారి ఇలాగ అన్నీ కలిపి పెట్టుకొని కొంచెం వాటర్ కానీ ప్లెయిన్ వాటర్ వేసుకోవచ్చండి. ఒకవేళ గట్టిగా ఉందనుకుంటే ఇలా కొంచెం ప్లెయిన్ వాటర్ లేకపోతే రోజ్ వాటర్ ఏదో ఒకటి వేసుకోవచ్చండి. ఇలా తయారవుతుందండి మొత్తం. ఇలా అవుతుందండి ప్యాక్. మొత్తం నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా అన్నీ మొత్తం వైట్నింగ్ చేసేవేయండి. మనకు బాడీకి, ఫేస్కి ఈక్వల్ కావాలంటే కొంతమందికి ఫేస్ వైట్గా ఉంటుంది, బాడీ పార్ట్స్ అన్నీ బ్లాక్గా ఉంటాయి. ఇది మాత్రం ట్రై చేసి చూడండి, కంపల్సరీ డెఫినెట్గా చాలా రిజల్ట్స్ చూస్తారండి మీరు. మొత్తం వైట్నింగ్ అయిన ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం చెప్పాను నేను. కర్డ్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇంకా బియ్యపిండిలో, రైస్ ఫ్లోర్లో చాలా చాలా ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి. ప్లస్ ఇక్కడ కస్తూరి పసుపు చాలా మన ఫేస్ని గ్లో చేస్తుంది. న్యాచురల్ గ్లో అండి. ఇవంతా న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి, మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, బాగా వాడుకోవచ్చు. కానీ ఇది మాత్రం ఫేస్కి మాత్రం వాడద్దండి, ఓన్లీ బాడీకి అంటే హ్యాండ్స్కి. నేను మరీ చెప్తున్నాను, నెక్స్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మరీ చెప్పాను కదండి నేను. ఓకే, ఇవన్నీ మొత్తం ఇలా వేసుకొని కలుపుకొని మనం ఇంట్లోనే మనము బ్యారల్కి పోయి వేలు ఖర్చు పెట్టే కన్నా మనం ఇంట్లో ఇలాగా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో ఒక 5 minutes కలుపుకొని ఒక 15-20 minutes పెట్టేసి అంతే. స్కిన్ డ్రై అయినాక మామూలు వాటర్తో వాష్ చేసుకొని, అది నైట్ వేసుకోండి. మామూలు వాటర్తో వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని మార్నింగ్ సోప్ వేయచ్చండి. రాత్రి పూసుకోండి, బాగా ఉంటుంది. బెస్ట్ రిజల్ట్స్ కోసం నైట్ వేస్తే చాలా బాగుంటుందండి. కొబ్బరి నూనెలో మాత్రం చాలా గుణాలే ఉంటాయండి, చాలా ఉంటాయి మనకు వైట్నింగ్ చేసేవన్నీ. మొత్తం ఇలా కలిపేస్తానండి, చూడండి ఇలా ఉంటుంది. ఓకే అండి, అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ దీపిక. అందరికీ ధన్యవాదాలు. ఓకే అండి, బాయ్ అండి.